సో ఈ మంగమ్మ గుంటూరు జిల్లా ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక పాత్ర. ఆమెకి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. చిన్నప్పుడే ఒక అనాథగా నాగమణి అనే ఒక వ్యక్తి దగ్గరకు వస్తుంది. ఈ నాగమణి ఎవరంటే 10కి 100కి 200కి వేరే వాళ్ళ దగ్గరికి ఈ మంగమ్మని పంపించడం, దాని ద్వారా డబ్బు సంపాదించడం, అలాగే కొన్నిసార్లు ఈ నాటకాల కోసం తిప్పటం, నాటకాల్లో స్త్రీ పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ స్త్రీ పాత్రల కోసం పంపించడం, దాని ద్వారా వచ్చిన డబ్బుని నాగమణి తీసుకోవడం. ఇలా మంగమ్మే కాదు, మంగమ్మలాగా ఎంతో మంది పిల్లలు ఉన్నారు. సో రాజమణి చూసిన, వసంత చూసిన, వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. వీళ్ళందరినీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, నథింగ్ బట్ దీన్ని ఏమంటారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్ సోషల్ ఎక్స్ప్లాయిటేషన్. సో అలా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. కానీ ఈ మంగమ్మ కానీ, రాజమణి కానీ, వసంత కానీ వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయరు అంటే, వాళ్ళు పుట్టి పెరిగి పెద్ద అయ్యేటప్పటికి ఆ వాతావరణంలో వాళ్ళు ఉండిపోతారు. ఏం జరుగుతుంది మన జీవితంలో అని తెలుసుకునేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని జరిగిపోతా ఉంటే వాళ్ళు వెనక రాలేని పరిస్థితి. సో అలాంటి ఒక జీవిత కోణంలో, అలాంటి ఒక జీవిత లక్షణాల్లో మొదలవుతుంది మన మంగమ్మ స్టోరీ. సో ఈ మంగమ్మ ఒకరోజు గుంటూరు నుంచి వాళ్ళకి ఆఫర్ వస్తుంది. పలానా నాటకం వేయడానికి మన నాగమణి దగ్గరకు వస్తారు. సో నాగమణి దగ్గరకు వచ్చినప్పుడు నాగమణి మంగమ్మను పంపిస్తుంది వాళ్ళతో. సో నాగమణి జనాలందరికీ మంగమ్మ నా కూతురు, నేను వాళ్ళ అమ్మని అని చెప్పుకుంటూ ఉంటుంది. సో అలా నాటకం వేయడం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకటి మాధవరావు, 2 రామచంద్రం. సో ఈ మాధవరావు, రామచంద్రం అనే ఇద్దరు వ్యక్తులు నాటకం వేయటం కోసం గుంటూరు ప్రాంతంలోకి వచ్చి, జిల్లా సిటీ మెయిన్ సెంటర్లోకి వచ్చి ఈ నాగమణిని కలిసి మంగమ్మని తీసుకెళ్తారు నాటకం వేయడం కోసం. అలా మంగమ్మ, మాధవరావు, రామచంద్రం యొక్క పరిచయం ఏర్పడుతుంది. సో దాని తర్వాత స్టోరీ అంతా మీకు తెలిసింది. సో ఇలా ఉంటూ ఉండగా మంగమ్మ, రామచంద్రం, మాధవరావు ఒకరోజు కూర్చొని వాళ్ళు కొంచెం బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటారు. దేనికి అని అంటే, అప్పటి వరకు వాళ్ళు ఏదైతే నాట్య కళా మండలి అనే ఒక సంస్థ ద్వారా ఊరూరు తిరిగి నాటకాలు వేసి మొత్తం గుంటూరు జిల్లా పరిసర ప్రాంతం మొత్తంలో బాగా పేరు తెచ్చుకుంటారు. ఇక నాటకాలకు ఆదరణ తగ్గిపోయి జనాలు సినిమాల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో మాధవరావు, రామచంద్రం ఇంకా ఈ నాట్య కళా మండలిని మూసేయాలని డిసైడ్ అవుతారు. ఎప్పుడైతే మూసేయాలని డిసైడ్ అవుతారో మంగమ్మని పిలిచి, మంగమ్మకు ఒక 500 చేతిలో పెట్టి, మంగమ్మ ఇప్పటి వరకు మాకు ఎంతో సహకరించావు, ఎన్నో నాటకాలు వేసావు, చాలా సక్సెస్ అయ్యావు, కానీ ఇక నుంచి ఆ పరిస్థితులు లేవు. సో ఈ నాట్య కళా మండలిని మనం క్లోజ్ చేస్తున్నాం. సో నువ్వు మళ్ళీ నాగమణి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చేసుకో, అడపని మేము కూడా కలుస్తూనే ఉంటాం అని చెప్తారు. అది చెప్పినప్పుడు మంగమ్మ చాలా బాధపడి, ఇలాంటి సమయంలో నన్ను వదిలేస్తే ఎట్లా మాస్టారు మీరు, ఇప్పటి వరకు నేను పుట్టింట్లో ఉన్నట్టుగా ఉన్నాను, ఇంత సడన్గా నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏం కావాలి అని బాధపడుతుంది. అప్పుడు రామచంద్రం, మాధవరావు అంటారు, నీకేంటమ్మా, నువ్వు చాలా గొప్ప అందగత్తవి, నీకు చాలా దేవుడు అందం ఇచ్చాడు, ఖచ్చితంగా నీ ఫ్యూచర్లో పెద్ద హీరోయిన్ అవుతావు, వెళ్ళు, అప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకో అని అంటారు. సో అనుకున్నట్టుగానే మాధవరావు వెళ్ళిపోతాడు, రామచంద్ర వెళ్ళిపోతాడు వాళ్ళ ఊర్లకి, గుంటూరు సిటీ నుంచి. సో మంగమ్మ మాత్రం తిరిగి ఎవరి దగ్గరికి వెళ్తుంది, నాగమణి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నాగమణి దగ్గరే పెరిగింది కాబట్టి తిరిగి నాగమణి దగ్గరికి వస్తుంది. సో నాగమణి దగ్గరికి వస్తే అప్పటికే నాగమణికి అక్కడ ఉంటున్న రాజమణి అనే వ్యక్తికి గొడవ అయ్యి, రాజమణి ఈ నాగమణి తన్ని కొట్టి పంపించేస్తుంది. సో దాన్ని బట్టి చూస్తే ఏదైతే నాగమణి ఒక ఇంట్లో ఒక అడ్మినిస్ట్రేషన్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుంది, ఇప్పుడు అదంతా రాజమండ్రి చేతిలోకి వచ్చింది. సో రాజమండ్రి చేతిలోకి వచ్చిన తర్వాత మంగమ్మ రాజమండ్రిని కలుస్తుంది. కలిసిన తర్వాత వివరాలన్నీ వివరిస్తుంది. వివరించిన తర్వాత వాళ్ళు మాట్లాడుకొని, సరే నాలుగు కలిసి బతుకుతాం, ఇక్కడి నుంచి కూడా కలిసి బతుకుతాం అని అనుకుంటారు. అనుకున్న తర్వాత మంగమ్మ తిరిగి మళ్ళీ తాను ఒక చిన్న లాడ్జ్లో రూమ్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మాధవరావు, రామచంద్ర నుంచి పక్కకు వస్తుంది. సో మళ్ళీ ఆ లాడ్జ్కి వెళ్తే ఈమె వెళ్ళే టైంకి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఎవరు ఆ క్యారెక్టర్ అంటే చలపతి. చలపతి ఎంటర్ అవుతారు. ఈ చలపతి ఎంటర్ అయ్యి, చలపతి ఎవరంటే మాధవరావు, రామచంద్రం, మంగమ్మ ఊరూరు తిరిగి నాటకాలు వేసిన టైంలో చలపతి కూడా వాళ్ళతో పాటు కొన్ని నాటకాలు వేసిన పాత్రధారుడు. సో ఆ రకంగా మంగమ్మకి చలపతికి చిన్న పరిచయం ఉంది. అయితే ఈ చలపతి వచ్చినోడు ఎక్కడి నుంచి వచ్చాడు, చెన్నై నుంచి వచ్చాడు కాబట్టి మంగమ్మతో మాట్లాడటానికి వచ్చి
మంగమ్మ ఎందుకు వచ్చావని అడిగినప్పుడు చలపతి మొదలు పెడతాడు. నేను చెన్నైలో ఉంటున్నాను, ఒక నిర్మాతగా సినిమాలు తీయాలనుకుంటున్నాను, నీకు మంచి అవకాశం ఉంది, నీతో పెట్టి సినిమా తీస్తాను కొత్త వాళ్ళతో, పెద్ద పెద్ద స్టార్లతో తీయాలంటే చాలా డబ్బు కావాలి, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, సరిపడా డబ్బు ఉంది, ఒక చిన్న బడ్జెట్లో ఒక మంచి సినిమా తీస్తాను, నీకు కూడా మంచి అవకాశం వస్తుంది. సో ఆ అవకాశం వచ్చిన తర్వాత నువ్వు చెన్నైలో ఒక పెద్ద హీరోయిన్ అవ్వచ్చు అని చెప్పేసి మంగమ్మకి ఒక ఆశను పుట్టిస్తాడు. అనుకున్నదే తడవాయి చలపతి మంగమ్మ ఇద్దరు బయలుదేరి, మంగమ్మ ఈలోపు రాజమణి వసంత వాళ్ళ డిసిషన్స్ కూడా తీసుకొని, సో రాజమణి కూడా ప్రోత్సాహిస్తుంది మంగమ్మకి. ఇచ్చిన తర్వాత రామచంద్రం, మాధవరావు వీళ్ళిద్దరికి తెలియదు ఆ విషయం. కానీ చలపతి, మంగమ్మ ఇద్దరు కలిసి చెన్నై వెళ్ళిపోతారు. సో చెన్నై వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళటం, అక్కడ పరిస్థితులు ఎలాంటివి ఉండటం, ఆ పరిస్థితుల్లో అన్ని 1 by 1 వివరిస్తూ ఉంటాడు. సినిమాలు అంటే ఎలా ఉంటాయి, అసలు ప్రొడ్యూసర్స్ అంటే ఎలా ఉంటారు, డైరెక్టర్లు అంటే ఎలా ఉంటారు, కెమెరా అంటే ఇక్కడ సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి, జర్నలిస్టు, మీడియా రిపోర్టర్లు వీళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మెల్లగా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఆ డీటెయిలింగ్లోకి వెళ్ళట్లేదు, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అది మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ చూస్తే తెలుసు. అయితే ఎప్పుడైతే మంగమ్మ, రామచంద్రం చలపతి చెన్నై వచ్చారో మూడో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఎవరా మూడో క్యారెక్టర్ అంటే కళ్యాణి. ఈ కళ్యాణి ఎప్పుడైతే మంగమ్మ జీవితంలోకి ఎంటర్ అవుతుందో, ఈ కళ్యాణి మంగమ్మని ఇంకొంచెం ప్రోత్సాహం చేస్తుంది. శారీరక వ్యామోహాల ద్వారా మనం డబ్బును ఎట్లా సంపాదించవచ్చు, వాటి ద్వారా మనం పెద్ద పెద్ద డబ్బున్న వ్యక్తుల దగ్గర నుంచి డబ్బును ఎట్లా మనం గుంజొచ్చు అనే విషయాన్ని కళ్యాణి మంగమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసే తరుణంలోనే రాజన్ అనే వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఈ రాజన్ ఎవరంటే తమిళనాడు రాష్ట్రంలో ఒక బిజినెస్ మ్యాన్. సో ఈ రాజన్ని పరిచయం చేసిన తర్వాత మంగమ్మ ఎప్పుడైతే రాజన్ని కలుస్తుందో మెల్లగా రాజన్ దగ్గర నుంచి డబ్బు తీసుకోవటం, రాజన్ ఎప్పుడైతే పిలిస్తే అప్పుడు పిలిచినప్పుడు అలా వెళ్ళటము, ఇదంతా జరుగుతుంది. సో ఎందుకు కలుస్తుంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. సో కలిసిన తర్వాత డబ్బు తీసుకోవటము, ఆ డబ్బుతో సినిమాలు తీయడం మొదలు పెడుతుంది మంగమ్మ. అలా రాజన్ దగ్గర నుంచి తీసుకున్న ఎన్నో లక్షల రూపాయల డబ్బుతో మొట్టమొదటి సినిమా తీస్తుంది మన మంగమ్మ చలపతితో కలిసి. సో ఎప్పుడైతే తీస్తుందో ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. సో పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఇంక ఈ చెన్నైలో మనం ఉండొద్దు, మనం ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, భారతదేశం మొత్తం మన గురించి మాట్లాడుకోవాలని చెప్పి ముంబై వెళ్ళాలనుకుంటుంది. సో ఈ ముంబై వెళ్ళాలనుకున్నప్పుడు ముంబైలో ఎవరున్నారు తెలిసిన వాళ్ళు అని అంటే కిషన్ లాల్ సేఠ్ అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ కిషన్ లాల్ సేఠ్ ఎవరంటే ఈ రాజను కిషన్ లాల్ సేఠ్ స్నేహితులు. మొట్టమొదట మంగమ్మ రాజన్ ఇచ్చిన డబ్బులతో సినిమా తీస్తున్న టైంలో ముంబై నుంచి కిషన్ లాల్ కూడా క్లాప్ కొట్టడానికి వస్తాడు. ఏదైనా సినిమా ప్రారంభం క్లాప్ కొడతారు కదా. సో ఆ పూజా కార్యక్రమాల్లో కిషన్ లాల్తో పరిచయం అయింది మంగమ్మకి. సో ఆ పరిచయాన్ని అడ్డు పెట్టుకొని మంగమ్మ కిషన్ లాల్కి ఫోన్ చేసి ముంబై వస్తుంది. నేను ఇక్కడ చెన్నైలో ఇంక ఎన్ని రోజులని ఉండను, సో ముంబై వచ్చి అక్కడ కూడా నాకు సినిమా అవకాశాలు మీరు ఇప్పిస్తే నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలనుకుంటున్నానని వెళ్తుంది. సో అనుకున్నట్టుగా మంగమ్మ ముంబై వెళ్తుంది. సో ముంబై వెళ్ళిన తర్వాత కిషన్ లాల్తో కలిసి కిషన్ లాల్ దగ్గర ఎంత డబ్బు అయితే తీసుకోవాలో అంత డబ్బు తీసుకొని ముంబైలో ఒక పెద్ద డైరెక్టర్తో కలిసి సినిమా తీస్తుంది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి మొత్తం దేశం మొత్తం మంచి పేరు వస్తుంది. సో మంచి పేరు వచ్చిన తర్వాత ఆ క్రేజ్ అలా ఉపయోగించుకుంటూ తమిళనాడులో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఏంటంటే పెద్ద పెద్ద నటీనటులు, స్టార్లు ఇతర దేశాల నుంచి ఆ చెన్నై వస్తారు. సో ఆ వచ్చినప్పుడు అక్కడ కొన్ని సినిమాలు వేయటము, బాగా హిట్ అయిన సినిమాల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఈ టైంలో చలపతి, ఎందుకంటే ముంబై నుంచి మళ్ళీ అడపదడప చెన్నై వెళ్ళొస్తుంది మంగమ్మ, మంజరి. అలాగే చెన్నై నుంచి కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కూడా ముంబై వస్తారు. వచ్చి కొన్ని రోజులు మంగమ్మతో ఉండడం, మళ్ళీ తిరిగి చెన్నై రావడం, ఇలా జరుగుతుంది అనమాట. సో ఈ టైంలో ఒకసారి తాను మొట్టమొదటి ముంబైలో తాను ఒక పెద్ద డైరెక్టర్తో కిషన్ లాల్ ఇచ్చిన డబ్బుతో కలిసి ఒక సినిమా తీస్తుంది కదా. ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత సో వీళ్ళతో కలిసి చూద్దామని చెప్పేసి చలపతి, రాజమణి, వసంత, శర్మ వీళ్ళందరూ చెన్నైలో ఉంటారు కాబట్టి వీళ్ళతో కలిసి సినిమా చూద్దామని చెప్పి తిరిగి ముంబై నుంచి చెన్నై వస్తుంది. ఎందుకంటే చెన్నైలో కొన్ని కంప్లీట్ చేయాల్సిన పిక్చర్స్ ఉన్నాయి, అవన్నీ మధ్యలో వదిలిపేసి ముంబై వెళ్ళింది. సో ముంబైలో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అవి కంప్లీట్ చేయడానికి చెన్నై వచ్చి ముంబై వాళ్ళకి చెప్పింది, నేను ఇప్పుడు అలా ఇంకా సినిమాలు తీయను, ముంబైలో చెన్నైలో కొన్ని కంప్లీట్ చేయాల్సిన పిక్చర్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది.
ఆ వచ్చే టైంకి ముంబైలో తాను చేసిన హిందీ సినిమా పెద్ద హిట్ అయింది, దేశం మొత్తం రిలీజ్ అయింది. వీళ్ళతో కలిసి చూస్తుంది. ఎవరితో? చలపతి, రాజమణి, వసంత, కళ్యాణి, మంగమ్మ, వీళ్ళ 5 సినిమా హాల్లో సినిమా చూస్తూ ఉంటారు. సో ఆ టైంలో మంజరి కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుంది. మధ్యలోనే సినిమా వదిలేసి తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కళ్యాణి కూడా మంజరితో పాటు వస్తుంది. మంజరితో పాటు వచ్చిన తర్వాత కళ్యాణి, మంజరి ఇద్దరు ఒక రూమ్లో ఉండగా ఒక కిటికీ దగ్గర ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనపడతారు. వాళ్ళిద్దరు భయపడతారు. భయపడిన తర్వాత ఇద్దరు ఎవరికాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత తెల్లారి ఫోన్ వస్తుంది మంజరికి, కళ్యాణి చనిపోయిందని. సో ఆ కళ్యాణిని చంపింది ఎవరు అని అంటే కళ్యాణి యొక్క మొగుడు పకీరయ్య. ఈ పకీరయ్య ఎందుకు చంపాడు అని అంటే కళ్యాణి సినిమాల్లోకి రావడం పకీరయ్యకి ఇష్టం లేదు. కళ్యాణి తనంతట తను స్వతంత్రంగా పెరిగి డబ్బు సంపాదించుకోవడం పకీరయ్యకి ఇష్టం లేదు. ఒకటి, అడిగిన ప్రతిసారి పకీరయ్యకి డబ్బులు ఇస్తుంది. అయినా సరే పకీరయ్య కక్షను పెంచుకున్నాడు. ఎందుకంటే భర్తనైన నన్ను విడదీసి పక్కకి నెట్టి తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది అని. ఎందుకంటే తాను పెట్టే చిత్రహింసలు భరించలేకనే కళ్యాణి రామిరెడ్డి అనే వ్యక్తి సహాయంతో తనను వదిలేసి సినిమాల్లోకి వెళ్ళిపోయింది. సో పకీరయ్య ఎందుకు దేశం పెంచుకున్నాడంటే అడిగినప్పుడల్లా రావటం, ముందుకు డబ్బులు అడగటం, సో ఇవ్వటం, ఇచ్చిన తర్వాత మళ్ళా రావటం. పకీరయ్య తన మొగుడని తెలిస్తే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావేమో, అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటిదా అని ఒక ప్రెస్టేజ్ వాల్యూ పోతుందేమో అని చెప్పి కళ్యాణి దూరం పెడుతుంది. పకీరయ్య ప్రవర్తన కూడా చాలా నీచంగా హీనాతిహీనంగా ఉంటుంది. సో దాంతో పగ పెంచుకుంటాడు. కళ్యాణి మెల్లగా దూరం అవుతుంది. ఎప్పుడైతే కళ్యాణి ఇతర వ్యక్తులతో చాలా శారీరక వ్యామోహాలతో కలిసి రావటం, డబ్బులు తెచ్చుకోవడం, ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో ఈ రాజన్ కొడుకు కిషోర్తో, కిషన్ లాల్తో, వీళ్ళందరితో కలుస్తుందో అనుకోని సందర్భంలో ప్రెగ్నెన్సీ వస్తుంది. సో గర్భం వస్తుంది కళ్యాణి. కానీ ఆ గర్భం ఎవరి వాళ్ళు వచ్చిందనే విషయం తెలియదు. సో ఆ వ్యక్తి ఆ పిల్లోడు పుట్టిన తర్వాత కొన్ని రోజులు పెంచి వాడిని ముంబైలో వదిలేస్తుంది. ఆ ముంబైలో వాడు ఒక గూఢాచారి సంస్థకి చెందిన ఒక సంస్థలో వాడు జాయిన్ అవుతాడు. సో వాడి స్టోరీ అక్కడితో అయిపోతుంది. ఎప్పుడైతే ఈ పకీరయ్య ఆ పిల్లగాడికి ఇలా మీ అమ్మ నిన్ను ముంబైలో వదిలేసింది, ఇది జీవితం, ఇది బ్యాక్గ్రౌండ్ అని చెప్పిన తర్వాత సో పకీరయ్య ఈ ముంబైలో ఉన్న కళ్యాణి కొడుకు. సో ఎందుకంటే ఆ కొడుకు పకీరయ్య వల్లే జన్మించాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆమె మల్టిపుల్ వ్యక్తులతో శారీరక వ్యామోహాలు చేసింది కాబట్టి. సో ఆ కైండ్ ఆఫ్ కోపం ఉంది పకీరయ్యకి. కానీ పెద్ద అయిన తర్వాత ఈ కొడుకుకి పకీరయ్య చెప్పిన విషయాల వల్ల కానీ సో అప్పుడు పకీరయ్య డిసైడ్ అవుతాడు చంపాలని. సో అనుకున్నట్టుగానే చంపుతాడు. సో అది మంజరి మీదకి వస్తుంది అనుమానం. కానీ దాని తర్వాత ఆ కేసు మెల్లగా రెగ్యులర్ అయిపోతుంది. సో అక్కడితో పకీరయ్య, కళ్యాణి కొడుకు, ముంబైలో ఉన్న కళ్యాణి కొడుకు స్టోరీ క్లోజ్ అయిపోతుంది. అయితే ఎప్పుడైతే ఈ మొట్టమొదటి సినిమా రిలీజ్ అయిందో, బాలీవుడ్ సినిమా, చలపతి మంజరికి ఇంకొక ఆశ చూపెడతాడు. ఏంటంటే ఫారెన్ పంపించాలి అని. ఇంతవరకు భారతదేశం నుంచి ఏ నటులు ఫారెన్ వెళ్ళలేదు, నువ్వు వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి పంపిస్తాడు. ఆ పంపించడానికి సక్సేనా అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. ఈ సక్సేనా ఎవడంటే వీడే మొత్తం మేజర్ స్టోరీకి ట్విస్ట్ పాయింట్. అతని పేరు సక్సేనా. తెలుగులో సక్సేనా అని వస్తాం, ఇంగ్లీష్లో పిలిచేటప్పుడు సక్సేనా అని వస్తుంది ప్రొనౌన్సియేషన్. సో ఈ సక్సేనా అనే వ్యక్తి ద్వారా చలపతి, శర్మ వీళ్ళిద్దరూ మంజరిని అమెరికా పంపిస్తారు. అమెరికాలో మ్యారిలిన్ మ్యాన్రో అనే ఒక పెద్ద హీరోయిన్ని తను కలుస్తుంది. కలిసినట్టుగా రచయిత రాస్తాడు. మ్యారిలిన్ మ్యాన్రో అనే వ్యక్తి నిజమైన హీరోయిన్. ఒక నిజమైన హీరోయిన్ని ఒక నవలలో మంజరి కలిసి వచ్చినట్టుగా రచయిత రాస్తాడు. సో ఆ మ్యారిలిన్ మ్యాన్రోతో తన అనుబంధం పంచుకొని, తన యొక్క ఎక్స్పీరియన్సెస్ పంచుకొని, సేమ్ అలాంటి ఎక్స్పీరియన్సెస్ మ్యారిలిన్ మ్యాన్రో కూడా అనుభవిస్తుంది అని తెలుసుకున్న తర్వాత మంజరి తన గురించి బాధపడుతుంది. సో ఆ విదేశీ పర్యటన అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంది. సో తిరిగి వచ్చిన తర్వాత ముంబై వెళ్తుంది మళ్ళీ. సో ముంబై వెళ్ళిన తర్వాత ముంబైలో అందరూ వచ్చి మంజరితో కలిసి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తుంటే అందులో చాలా మంది ముంబైలో స్థిరపడిన హీరోయిన్లు వస్తారు. అవి వచ్చినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే ఒక గొప్ప ఆ మాటల్లో, మేము బీచ్ పక్కన ముంబైలో బీచ్ రోడ్లో విల్లాలు కట్టుకున్నామని చెప్తారు, బంగ్లాస్. సో మంజరికి ఆ ఆలోచన వస్తుంది అన్నమాట. అంటే వీళ్ళు బంగ్లాస్ కట్టుకున్నారు బీచ్ రోడ్లో, నేను కూడా కట్టాలి అని ఒక పట్టుదల వస్తుంది. కట్టాలి అంటే చాలా డబ్బు అవసరం. అప్పుడు ఏం చేస్తుంది మంజరి, మళ్ళీ కిషన్ లాల్తో మాట్లాడుతుంది.
కిషన్ లాల్ ఒప్పుకోడు. బీచ్ రోడ్లో బంగ్లా కట్టడం అంటే చాలా ఖరీదైంది, అక్కడ ముందు చాలా వాటర్ ఉంటాయి, ముందు ఇసుకతో వాటన్నింటిని కప్పాలి, దాని తర్వాత కట్టాలి, చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అని అంటే మంజరి ససేమారి అని పట్టుదలతో కిషన్ లాల్ ఒప్పిస్తుంది. సో కిషన్ లాల్ అనుకున్నట్టుగానే డబ్బు ఇస్తాడు మంజరికి. సో అలా కోట్లు డబ్బులు ఇచ్చిన తర్వాత బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. కరెక్ట్గా ఆ టైంలో ఒకరోజు కిషన్ లాల్ అరెస్ట్ అవుతాడు. ఎందుకు కిషన్ లాల్ అరెస్ట్ అవుతాడు అని అంటే అతను బ్లాక్ మనీ యూజ్ చేస్తున్నాడు, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టట్లేదు అని చెప్పి అరెస్ట్ చేస్తారు. అప్పుడు మంజరి షాక్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే మంజరికి డబ్బు ఇచ్చాడో అదంతా బ్లాక్ మనీ అనే విషయం మంజరికి అర్థమవుతుంది, చుట్టూ ఉన్న సమాజానికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ బ్లాక్ మనీ ఎవరెవరికి ఇచ్చావు ఏంటి అనే విషయాలన్నీ బయటకు వస్తే ఈ కేసులో మంజరి కూడా బయటకు వస్తుంది. సో అప్పుడు తనకి ఖచ్చితంగా శిక్ష తప్పదు. ఆల్రెడీ కళ్యాణి కేసు మంజరి మెడకి చుట్టుకుపోయే సందర్భంలో అది కొంచెం పక్కకి వెళ్ళిపోయిందని ఊపిరి తీసుకుంటున్న టైంలో మళ్ళీ టక్కుమని ఇది కూడా వచ్చేటప్పటికి మంజరి చాలా భయాందోళనకు గురయ్యి ఇందులోంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగా మన చలపతి ఒక సజెషన్ ఇస్తాడు. ఇది ముంబైలో కేసు కాబట్టి ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద మంత్రులు ఎవరినన్నా మనం పట్టుకుంటే ఈ కేసులోంచి మన పేరు రాకుండా చూడొచ్చు అని చలపతి సజెషన్ ఇస్తాడు. ఎవరి పేరు? సక్సేనా. ఈ సక్సేనా ఎవడంటే ఫారెన్ ఎంబసీ, విదేశీ రాయబార సంస్థలో ఉన్న సెక్రటరీ. సో ఈ సక్సేనా పేరు చలపతి ఎప్పుడైతే సజెస్ట్ చేస్తాడో మంజరి డైరెక్ట్ గా సక్సేనాకి కాల్ చేస్తుంది. కాల్ చేసి విషయం వివరిస్తుంది. వివరించిన తర్వాత మంజరి సక్సేనా దగ్గరికి వెళ్తుంది. ఒక రహస్య ప్రదేశంలోకి రమ్మంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లైట్లను ఆపేస్తాడు, ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు, తెర మీద ఒక సినిమా ప్లే చేస్తాడు. ఆ సినిమా ఏంటి అనేది మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాం. అది ఒక అడల్ట్ మూవీ. మన రెగ్యులర్ భాషలో చెప్పాలంటే దాన్ని బ్లూ ఫిల్మ్ అంటారు. సో ఆ అడల్ట్ మూవీని చూపిస్తాడు. మంజరి ఫస్ట్ వద్దు ఇది ఏంటి, అసలు ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు, అసలు ఏం చేస్తున్నావు అని చెప్పేసి కంగారు పడుతుంది. కానీ సక్సేనా అలాగే కొంతసేపు ఆ తెర మీద అడల్ట్ మూవీ ప్లే చేసి ఆపేస్తాడు ఒక 2 నిమిషాలు. అప్పుడు మంజరి అడుగుతుంది అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు ఏంటి అని. అప్పుడు సక్సేనా చెప్తాడు, చూడండి మీరు ఇప్పుడు ఒక కష్టంలో ఉన్నారు, కిషన్ లాల్ సేఠ్ అరెస్ట్ అయ్యాడు, అతనితో పాటుగా విచారణలో మీ పేరు కూడా బయటకు వస్తుంది. వచ్చింది అని అంటే మీకు ఎన్ని రోజులు శిక్ష పడుతుందో నీ గ్యారెంటీ చెప్పలేదు. కానీ ఆ శిక్షలోంచి మీరు తప్పించుకోవాలంటే మీరు నేను చెప్పింది చేయాలి, దట్స్ ఆల్. మీ పేరు బయటికి రాదు, ఇది ఒకటి నాకు చేయగలిగితే చాలు. మీరు చేయనంటారా, ఓకే, ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో యావజ్జీవ కారాగార శిక్ష అయినా పడవచ్చు అని చెప్పేసి ఒక చిన్న గిల్ట్ వదులుతాడు మంజరి మీదకి. ఎప్పుడైతే మంజరి ఇంకా జీవితాంతం జైలు శిక్ష పడుతుందేమో అని భయపడి లేదు నేను చేస్తాను అని అంటే ఓకే. అయినా అసలు ఈ అడల్ట్ మూవీస్ ఎవరు చూస్తారు అని అంటే పెద్ద పెద్ద వంశానికి సంబంధించిన వాళ్ళు, పెద్ద పెద్ద జమీందారులు, పెద్ద పెద్ద డబ్బున్న అధికారులు చూస్తారు. సో నీతో పాటు ఉన్న స్నేహితుల్లో చాలా మంది నటులు ఆడవాళ్ళు నా దగ్గర డైలీ వస్తూ ఉంటారు, ఇట్లాంటివి చేస్తారు, వెళ్తారు, వాళ్ళకి కావాల్సిన డబ్బు తీసుకుంటారు, వాళ్ళంతా నా ఖాతాదారులే అని చెప్తారు. సరే అని మంజరి ఒప్పుకుంటుంది. 5 నిమిషాలు అడల్ట్ మూవీలో నటించి అక్కడ అంత సెటప్ రెడీ ఉంటుంది, నటించి తిరిగి వస్తుంది. సో తిరిగి వచ్చే సమయానికి చాలా రోజుల నుంచి మాధవరావుని చెన్నై పిలుస్తుంది, ముంబై పిలుస్తుంది రమ్మని. సో ముంబై పిలిచిన తర్వాత మాధవరావు ముంబై వస్తాడు. సో రామచంద్ర మాధవరావు ఇద్దరిని పిలుస్తుంది, కానీ మాధవరావు మాత్రమే వస్తాడు. సో మాధవరావు మంజరిని చూస్తాడు, కలుస్తారు. వాళ్ళిద్దరు ఒకప్పుడు కలిసి ఉన్న ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకొని ఒకరోజు కారులో ముంబై నగరం అంతా ఆ బీచ్ రోడ్ అంతా తిరిగి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు. ఆ బీచ్ రోడ్లో తిరిగి వచ్చేటప్పుడు ఒక సంభాషణ ఉంటుంది, అది చివరిలో మాట్లాడతాం మనం. సో వచ్చిన తర్వాత మంజరి యోగక్షేమాలు అడుగుతాడు. సో మాధవరావు అడిగినప్పుడు మంజరిని గమనిస్తూ ఉంటాడు, మంజరి యొక్క టాలెంట్ని, ప్రతిభని అభినందిస్తూ ఉంటాడు. అయినా మంజరి ఎందుకో లోటుగా ఉంటుంది. సో ఆ విషయాలు మాధవరావు అడగదలుచుకోలేదు. సో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మాధవరావు మంజరి ఇద్దరు ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఫోన్ వస్తుంది. ఫోన్ పట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మంజరికి ఏదో ఒక ఇంపార్టెంట్ కాల్, అవతల చెప్తున్న మాటలు విని కంగారు పడుతున్న అనే విషయం మన మాధవరావుకి అర్థమవుతుంది. సో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అని చెప్పి మాధవరావు పక్కకి వెళ్తాడు. సో పక్కకి వెళ్ళిన తర్వాత మంజరి మెల్లగా కొంచెం ఏడుస్తున్న మాటలు వినపడుతుంది. ఏంటి ఆ మాటలు అంటే, నేను డబ్బు సంపాదించడం కోసం నేను ఇట్లా మీరు చెప్పిన ఈ మూవీస్లో నటించలేదు, మీరు నాకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని తీర్చాలి అంటే మీరు ఇలా చేస్తే ఆ కష్టం నుంచి నన్ను బయటపడేస్తారని చెప్పి నన్ను నమ్మించారు కాబట్టి నేను చేశాను. ఇప్పుడు మీరు ఆ సినిమాని బయట ప్రపంచంలో వదులుతాను, ప్రపంచంలో దాన్ని రిలీజ్ చేస్తాను అని అంటే నా పరువు ఏం కావాలి అని చెప్పేసి ఏడుస్తూ, ఇదంతా చేయొద్దు, మీరు రేపు నా ఇంటికి రండి, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. సో ఏదో కష్టంలో ఉంది అని చెప్పి మాధవరావుకు అర్థమవుతుంది, కానీ అడిగే ధైర్యం చేయడు మాధవరావు. సో అప్పుడు మంగమ్మ మాధవరావుని చూసి
సరే మాధవరావు గారు చాలా లేట్ అయింది, మాస్టర్ అంటుంది. మాస్టర్ చాలా లేట్ అయింది, మీరు ఇలా అన్నం తిని పడుకోండి, మనం రేపు మాట్లాడుకుందాం అని అంటుందండి. దట్స్ ఆల్. సో కట్ చేస్తే తెల్లారుతుంది. సో ఎప్పుడైతే తెల్లవారబోతుందో ఆ పర్టికులర్ టైంలో తాయారు గట్టిగా అరుస్తుంది. ఏంటి అరుస్తుందని అందరూ వచ్చి తిరిగి చూసేటప్పటికి నేల మీద చచ్చిపోయి పడి ఉంటుంది మంచిది. అప్పుడు మాధవరావు అంటాడు, అంత పెద్ద బంగ్లాలో అంతమంది మనుషుల మధ్య గాలి శబ్దం కూడా వినపడేంత నిశ్శబ్దం ఆ ఇంట్లో ఆవరించింది అని అంటాడు. సో ఇక్కడతో అయిపోతుంది స్టోరీ. సో టోటల్ ఇప్పుడు ఈ స్టోరీలో ఎవరు రైటు, ఎవరు మంచి, ఎవరు చేసింది తప్పు, ఎవరు చేసింది ఒప్పు అని మనం ఎలా నిర్ణయించగలం? ఒక గుంటూరు ప్రాంతంలో చిన్న చిన్న నాటకాలు వేసుకొని ఆనందంగా బతికే మంగమ్మ మంజరిగా మారి చివరికి తనంతట తానే ఆత్మహత్య చేసుకునే ఒక సిచ్యువేషన్కి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మాట్లాడదాం. ఎందుకు వచ్చింది అని అంటే, ఎప్పుడైనా అది మనకి ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి మనం డిక్లేర్ చేసుకోవచ్చు ఏది మంచి ఏది చెడు అని మనకు అక్కడే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, మంగమ్మ గుంటూరులో ఉన్నప్పుడు ఫస్ట్ కలిసిన వ్యక్తి మాధవరావు అంటే రామచంద్ర. వీళ్ళిద్దరి దగ్గర ఉన్నప్పుడు మంగమ్మ చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఈవెన్ దో కొన్ని తనకి ఇష్టం లేని పనులు జరిగిన. ఎందుకు? మాధవరావు రామచంద్ర మంగమ్మని ఎప్పుడు గాలిలో ఎత్తేలా, తనకున్న ప్రతిభని అభినందించారు, లేనిపోని ఆశలు చూపెట్టలేదు, నిజాయితీగా ఉన్నారు, మంగమ్మ మీద నిజంగా ప్రేమ అనురాగాలు చూపారు. సో మంగమ్మ కూడా వాళ్ళు చూపించిన ఆదరణని జీవితం మొత్తం గుర్తుపెట్టుకుని ఆనందంగా ఉంది. ఇంతవరకు బాగుందండి ఈ రెండు క్యారెక్టర్స్ ఇంతవరకు బాగుంది మంగమ్మ లైఫ్. ఎప్పుడైతే మంగమ్మ జీవితంలో ఈ చలపతి గాడు ఎంటర్ అయ్యాడో, ఫస్ట్ మోస్ట్ క్యారెక్టర్ చలపతి గాడు. వీడు వచ్చినోడు ఉండకుండా, మంగమ్మ నువ్వు చాలా అతిలోక సుందరివి, అందంగా ఉంది మంగమ్మ, అందంగా ఉన్న మాట వాస్తవమే. కానీ తనకి లేనిపోయిన ఆశలు కల్పించి ఆకాశంలో నక్షత్రాలను పట్టపగలే చూపించి తనని తీసుకెళ్తాడు. ఫస్ట్ మంగమ్మ అక్కడ దారి తెప్పింది. ఫస్ట్ పాయింట్. తీసుకెళ్ళిన తర్వాత చలపతి సినిమా అవకాశాలు రావాలంటే పెద్ద పెద్ద వ్యక్తులతో మనం కలవాలి అని అంటే వాళ్ళ యొక్క వ్యామోహాన్ని తీర్చే విధంగా కలవాలి అని చెప్పి తనకి అలవాటు చేస్తాడు. మంగమ్మకి అది అడపా గుంటూరులో అనుభవం ఉన్నా, ఎందుకంటే నాగమణి అనే వ్యక్తి మంగమ్మని డబ్బుకి అమ్ముకుంటూ ఉన్నా సరే ఇంత విచ్చలవిడిగా లేదు, ఒకేషనల్లీ, నాట్ రెగ్యులర్లీ. ఈ చలపతి ఎప్పుడైతే ఆ వ్యవహారాన్ని మంగమ్మకి పరిచయం చేస్తాడో, అలా పరిచయం చేసినప్పుడు కలిసిన వ్యక్తులే మన వెంకటేశ్వర్లు, నిర్మాత వెంకటేశ్వర్లు, రామబ్రహ్మం. ఈ రామబ్రహ్మం వెంకటేశ్వర్లు ఇద్దరు బంధువులు. సో ఎప్పుడైతే ఈ చలపతి వెంకటేశ్వర్లని మంగమ్మకు పరిచయం చేశాడో, అలా ఈ చలపతి వెంకటేశ్వర దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని గుంజుకొని, సో చివరికి వీళ్ళిద్దరు డబ్బు పోగొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. సినిమా లేదు, ఏం లేదు, మొత్తం పొలాలు అమ్ముకొని తెచ్చిన డబ్బు అంతా అయిపోయి చివరికి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఈ చలపతి అనే క్యారెక్టర్ వల్ల ఫస్ట్ మంగమ్మ జీవితం టర్న్ అయింది. అది మంచి టర్నా చెడు టర్నా అనేది మాట్లాడతాం. టర్న్ అయింది. నెక్స్ట్ శర్మ. ఈ శర్మగాడు అని ఎందుకు అంటున్నానంటే ఆ పాత్ర తాలూకు లక్షణాలు అలా ఉన్నాయి కాబట్టి అంటున్నా. బికాజ్ సో మంగమ్మకి మీ పేరు పేపర్లు వేయాలన్నా, మీ గురించి లేనిపోనివి రాయాలన్నా, మీరు అద్భుతంగా నటించారన్నా, మీ గతం చాలా గొప్పది అని రాయాలన్నా డబ్బు కావాలి అని చెప్పేసి చలపతిని మంగమ్మని బ్లాక్మెయిల్ చేసి ఇనిషియల్గా ఈ శర్మగాడు చాలా డబ్బు తీసుకుంటాడు వీళ్ళ దగ్గర. ఎప్పుడైతే ఆ పత్రికల్లో ఒక మనిషిని మనం ఎప్పుడైతే వాడిలో లేనిది కూడా మనం ఉందని పొగుడుతామో వాడు ఆ భ్రమలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని చూడండి మీరు, మనం జై కొడతాం, వాళ్ళలో నిజంగా సత్తా లేదు కానీ వాళ్ళు ఊహించుకుంటారు, కానీ చివరికి డౌన్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే
నువ్వు అభినందించి నువ్వు ఉంది అన్నంత మాత్రాన అవతలడు దాన్ని నిలబెట్టుకునే సామర్థ్యం సమర్థత అతను ఉందని మనం చెప్పలేం. సో ఎప్పుడైతే మంగమ్మ గురించి రాయడం, చాలా గొప్పగా పేపర్లో పొగడడం, ఆ హైప్ తీసుకురావడం వల్ల మంగమ్మ యొక్క ఆలోచన స్థాయి ఇంకొంచెం హైప్లోకి వెళ్ళిపోయింది. సో శర్మ అనే వ్యక్తి వల్ల మంగమ్మ జీవితం ఇంకొంచెం టర్న్ తీసుకుంది. దిస్ ఇస్ రెండో క్యారెక్టర్. ఇక 3 రాజమణి వసంత. రాజమణి వసంత చలపతి శర్మ అంత ద్రోహులు కాకపోయినా ఇనిషియల్గా మంగమ్మ బాగా బతకాలి, నువ్వు వెళ్ళు, చెన్నై వెళ్ళు చలపతితో పాటు సినిమాలు చెయ్యి అని చెప్పినా సరే, ఎప్పుడైతే మన రాజమణి వసంత చెన్నై వస్తారో, చెన్నై వచ్చిన తర్వాత మంగమ్మ మీద ఒక చిన్నపాటి జలస్సు, ఒక అసూయ కలుగుతుంది. మమ్మల్ని అంతగా పట్టించుకోవట్లేదు, తను ముంబై వెళ్ళిపోయింది అని చెప్పేసి చలపతి రాజమణి వసంత చలపతితో కలుస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషితో మనం ఉన్న రిలేషన్ అనేది కొంచెం పక్కగా జరిగి మనం వేరే ప్రాంతానికి వెళ్ళిపోతామో, ఈ దగ్గర ఎవరైతే మన వ్యక్తులు మన దగ్గర ఉంటారో, మూడో వ్యక్తి అతను మనకి ఈ రెండో వ్యక్తికి పరిచయం అయినప్పుడు మెల్లగా అతను చెప్తున్న మాటలు కానీ ఏవైనా లేనిపోయిన మాటలు చెప్తున్నప్పుడు ఒక క్షణంలో కాకపోయినా ఒక క్షణంలో మనిషి అనేవాడు టర్న్ అవుతాడు, అంటే యాక్సెప్ట్ చేస్తాడు. చూసావా మంగమ్మ మిమ్మల్ని వదిలేసి ముంబై వెళ్ళిపోయింది, మీ గురించి పట్టించుకోవట్లేదని చలపతి రోజు రాజమణికి వసంతకి చెవులు ఊదటం వల్ల, సో రాజమణి వసంత అంత మంచిగా ఉండే వ్యక్తులు కూడా మెల్లగా కొంచెం అసూయ పడతారు. బట్ మంగమ్మని డౌన్ చేసి, మంగమ్మని అన్యాయం చేసి అంత అసూయ కాదు, అది ఒక మనుషులుగా కొంతవరకు అసూయ. అంటే మంగమ్మలో ఉన్నంత క్యారెక్టర్ రాజమణి వసంతకి లేదు. ఇది రెండోది. మూడో క్యారెక్టర్ కళ్యాణి. ఎప్పుడైతే కళ్యాణి కలిసిందో, ఫస్ట్ చెన్నైలో కళ్యాణి పరిచయం ఎప్పుడైతే మంగమ్మకి అయిందో, ఇది మంగమ్మ జీవితాన్ని ఇంకొంచెం టర్న్ చేసింది. ఎందుకు అని అంటే రాజన్ని పరిచయం చేసింది. రాజన్ని పరిచయం చేసి మంగమ్మతో సో రాజన్ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం అనే మొట్టమొదటి ఆ యొక్క కైండ్ ఆఫ్ పద్ధతిని అలవాటు చేసింది కళ్యాణి చలపతి తర్వాత. చలపతి వెంకటేశ్వరంతో పరిచయం చేశాడు, కానీ అది అంత స్థాయిలో ఎఫెక్ట్ కాల మంజరికి, అటు ఇటుగా ఉంది. కానీ ఎప్పుడైతే కళ్యాణి మనం కేవలం నటిస్తేనే డబ్బు రాదు, ఇట్లాంటివి చాలా చెయ్యాలి అని చెప్పేసి రాజన్ని పరిచయం చేసి రాజన్ దగ్గరికి పంపించిందో, సో మంగమ్మ ఇంకా లేనిపోని నటన నటించడం, ఆ రాజన్ దగ్గరికి వెళ్ళి రాజన్ని నిజంగా ప్రేమిస్తున్నాను రాజన్ అని భ్రమలో పడేయడం, అంటే మంజరి ఎవరినైతే కలుస్తుందో అతని కోసం పడి చచ్చిపోతుంది అనే ఒక భ్రమని వాళ్ళకి కలగజేస్తుంది. ఎప్పుడైతే మగాళ్ళ సైకాలజీ ఒక ఆడ వ్యక్తి మన కోసం పడి చచ్చిపోతుంది అని వాడికి అనిపించినప్పుడు వాడు కొంచెం కంట్రోల్ తప్పుతాడు. ఆ ఒక సైకాలజీ పాయింట్ని మంజరి గమనించింది. సో అదే ప్రాసెస్ని అమలు చేసింది రాజన్ దగ్గర, రాజన్ కొడుకు కిషోర్ దగ్గర కూడా. సో ఇక్కడ ఇంకొంచెం టర్న్ తీసుకుంది మంజరి జీవితం. ఐదో టర్న్ ఎక్కడ తీసుకుందంటే, ఎప్పుడైతే ఈ చెన్నైలో సినిమాలు తీస్తున్నప్పుడు కిషన్ లాల్ అనే వ్యక్తి కూడా పరిచయం అవుతాడు. ఈ కిషన్ లాల్తో ముంబైకి నేను వస్తున్నాను, మీ సహకారం నాకు కావాలి, నేను మీ మనిషిని అని అంటుందో, అంటే మంజరి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి దగ్గరికి నేను నీ మనిషిని అనే ఒక ఫీలింగ్ని కలగజేస్తుంది. అందువలన అందరూ మంజరిని దగ్గరికి తీసుకున్నారు. కొంత శారీరక వ్యామోహాల వల్ల ఇంకొంచెం ఇంకా మీరే నా జీవితం అన్న ఒక భ్రమని, ఒక ఫీలింగ్ని కలగజేస్తుంది మంజరి. సో కిషన్ లాల్ రమ్మంటాడు. కిషన్ లాల్ రమ్మన్న తర్వాత కిషన్ లాల్ కొంత డబ్బు ఇస్తాడు మంజరికి. డబ్బు ఇచ్చిన తర్వాత ఆ పెద్ద డైరెక్టర్ రామ్లాల్తో సినిమా తీస్తుంది మంజరి. ఆ సినిమా పేరు నర్తకి. అది పెద్ద హిట్ అవుతుంది. ఆ హిట్ అయిన తర్వాతే చెన్నై వస్తుంది. చెన్నై వచ్చి కళ్యాణిని కలుస్తుంది. కళ్యాణి తర్వాత మర్డర్ అవుతుంది. తిరిగి మళ్ళీ ముంబై వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఫారెన్ వెళ్తుంది. ఇదంతా స్టోరీ డీటెయిల్స్. ఎప్పుడైతే కిషన్ లాల్తో కలుస్తుందో, ఈ కిషన్ లాల్ కూడా తన స్థాయికి మించి డబ్బు ఇస్తాడు మంజరికి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి అతని సామర్థ్యానికి మించి నువ్వు డబ్బు ఇచ్చినప్పుడు అతని యొక్క మైండ్ విచక్షణ కోల్పోయి ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక మైండ్ ఆ కైండ్ ఆఫ్ స్టేట్ని చూసినప్పుడు ఇంకా అది నార్మల్ స్థాయిలోకి వచ్చి బతకాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందికి గురవుతుంది. అది చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. బెంచ్ కారులో తిరిగిన వాడు తక్కువ మనం ఒకసారిగా సైకిల్ దొక్కాలి, ఒక చిన్న స్ప్లెండర్ ప్లస్ బైక్ మీద నడపాలి అని అంటే వాడు మైండ్ ఒప్పుకోదు. అది జీవితంలో విజ్డమ్ అనే దాని మీద డిపెండ్ అయ్యాడు. ఇప్పుడు మనం డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు 100 కోట్ల ఆస్తి కోల్పోయాడు. చివరికి పక్షులకి చిన్న ఫుడ్ వేయడానికి కూడా లేక వాటిని కూడా అమ్ముకున్నాడు అని క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్పినమాట. కానీ తిరిగి మళ్ళీ ఆ 100 కోట్ల అప్పులు తీర్చాడు.
తిరిగి మళ్ళీ నిలబడ్డాడు. ఆ కైండ్ ఆఫ్ స్టేట్ ఎంతమందికి ఉంటుంది, ఆ వారియర్ మైండ్ సెట్ ఎంతమందికి ఉంటుంది, ఆ తిరుగుబాటు ఎంతమందికి ఉంటుంది జీవితం మీద. సో మంజరికి ఆ కైండ్ ఆఫ్ హై మన కిషన్ లాల్ ఇస్తాడు. సో ఈ కిషన్ లాల్తో పరిచయం అయిన తర్వాత మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి, ఇన్ని కోట్లు ఇస్తున్నాడు, మరి ఏమైనా సమస్య అవుతుందేమో అని మంజరి ఆలోచించలేదు. సో కట్ చేస్తే కిషన్ లాల్ కూడా అరెస్ట్ అవుతాడు. కిషన్ లాల్ ఎప్పుడైతే అరెస్ట్ అవుతాడో బ్లాక్ మనీ కేసులో మంజరి పేరు బయటకు వస్తుంది. సో ఇది 5వ టర్మ్. ఈ కిషన్ లాల్ కేసులో నుంచి బయటపడటానికి మంజరి మళ్ళీ చలపతి మళ్ళీ సజెషన్ ఇస్తాడు. ఏమని, సక్సేనాని కలువు నువ్వు, అతను నీకు కొంచెం సహకారం ఇవ్వచ్చు అని ఒక చిన్న పొల్లేస్తాడు. తక్కువని మంజరి గుర్తొచ్చి సక్సేనా కాల్ చేస్తే సక్సేనాని కలుస్తుంది. సక్సేనాతో కలిసిన తర్వాత ఏం జరిగింది అనేది నాకు మాట్లాడుకున్నాం. సో తనని ఆ యొక్క అడల్ట్ మూవీలో యాక్ట్ చేసేలా చేస్తాడు కొన్ని పర్మిషన్స్, కొన్ని రూల్స్ ద్వారా. కానీ చివరికి ఆ రూల్స్ని బ్రేక్ చేసి దీన్ని నేను జనాల్లో వదులుతాను, సినిమా ఎట్లయితే సినిమా హాల్లో రిలీజ్ అవుతుందో అట్లా నేను వదులుతాను. మరి మంజరి మొట్టమొదటే ఎందుకు ఒప్పుకుంది, అది అడల్ట్ మూవీ అని తెర మీద చూపించాడు, ఆయన ఎందుకు ఒప్పుకుంది అని అంటే పరిస్థితులు అలాంటివి. ఒక మనిషి మొత్తం తాను ఉనికి కోల్పోతున్నాడు అన్నప్పుడు ఏదైనా పని చేయడానికి సిద్ధపడతాడు విత్ ఇన్ ద లిమిట్స్. అంటే అది జనాల్లోకి రిలీజ్ చేయను, కొంతమంది ఒక సెక్యూర్డ్ పీపుల్ మాత్రమే అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అడల్ట్ మూవీ అన్నారు కాబట్టి సరే అనుకుని అప్పటి వరకు చేసింది. కట్ చేస్తే వీడు మొత్తం దాన్ని ప్రచారం చేస్తాం జనాల్లో కానీ అన్నాడు. అప్పుడు ఆ యొక్క దాన్ని తట్టుకోలేక మంజరి చనిపోతుంది. ఈ సెక్షన్ అన్నాడు 6వ క్యారెక్టర్. సో నేను చెప్తుంది ఏంటంటే మెయిన్గా ఒక జీవితంలో ఎవరెవరు మనల్ని కలుస్తున్నారు అనే దాన్ని బట్టి మన జీవితం టర్న్ అయింది. చూసారా, ఒక్క మంగమ్మ మంజరి, మంగమ్మ జీవితంలో ఆర్ఎల్స్ మంజరి జీవితంలో ఇద్దరు ఒకటే. ఈ మంగమ్మ జీవితంలో ఒక్క మాధవరావు రామచంద్రన్ తప్ప ఇదంతా స్క్రాప్ బ్యాచ్, స్క్రాప్. ఈ స్క్రాప్ బ్యాచ్ ద్వారా మంజరి తప్పుదారి పట్టింది, పక్కదారి పట్టింది. ఎప్పుడైతే తన పక్కదారి పట్టిందో బండి 4th గేర్కి వెళ్ళిపోయింది. చూసుకునే లోపల బండి రోడ్డు దాటి లోయలోకి వెళ్ళిపోయింది. ఇంకా మంజరి చేసేది ఏం లేదు, ఆ లోయలో పడిపోయింది. సో మన జీవితంలో కలిసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టే మన జీవితం టర్న్ అవుతూ ఉంటుంది. ఎవరు కలిసినా, ఎలాంటి వ్యక్తులు కలిసినా నువ్వు ఒక స్పృహతో ఉండాలి, నువ్వు ఒక సరైన వ్యక్తిత్వం కండిషన్తో నువ్వు ఉండాలి అని అంటే ఆ కైండ్ ఆఫ్ విజ్డమ్, ఆ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ అందరికీ ఉండదు. కొంతమంది ఎమోషనల్ పీపుల్ ఉంటారు, ఆ ఎమోషన్స్ని వాడుకుంటారు. కొంతమందికి డబ్బు అంటే ఒక అవసరం ఉంటుంది, ఆ అవసరాన్ని వాడుకుంటారు. కొంతమందికి సంపద కావాలి, కీర్తి కావాలి, వాళ్ళకి పేరు కావాలి, వాళ్ళలోనే ఆ లూప్ హోల్ని వీళ్ళు వాడుకుంటారు. సో ఎప్పుడైతే మంగమ్మకి లేనిపోయిన ఆశలు కల్పించి చలపతి చెన్నై తీసుకెళ్లాడో అక్కడ మంగమ్మ జీవితం సగం డౌన్ అయిపోయింది. ఆ చలపతి వెళ్ళినోడు వెళ్లకుండా, నిజాయితీగా ఉండకుండా ఇంకా లేనిపోని కార్యక్రమాలు, వ్యవహారాలు నేర్పడం వల్ల మంగమ్మ ఇంకొంచెం దిగజారిపోయింది. శర్మ కలిసిన తర్వాత ఇంకొంచెం దిగజారిపోయింది. రాజమణి వసంత కూడా చివరికి చలపతితో చేతులు కలిపి ఫారెన్ పంపించండి మంజరిని, దానివల్ల మనకి ఇంకొంచెం పేరు వస్తుంది అని. అలాగే మంజరి మొట్టమొదటి ముంబై వెళ్ళినప్పుడు రాజమణి వసంత మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని చలపతితో చేతులు గడపడం ద్వారా అప్పటి వరకు ఎవరైతే మంగమ్మ రాజమణి వసంత దగ్గర నుంచి కొంత ప్రేమని, కొంచెం నిజాయితీని చూసి నాకు కూడా కొంతమంది మనుషులు ఉన్నారు నన్ను ప్రేమించే వాళ్ళని అనుకున్న వ్యక్తి చివరికి వీళ్ళు కూడా ఆర్టిఫిషియల్ గా మంజరితో ప్రవర్తిస్తుండటం వల్ల బాధపడింది మంజరి. సో అది కొంచెం డౌన్ అయింది. చివరికి ఈ కళ్యాణి ఆల్రెడీ తన చెల్లెలను కోల్పోయింది. కళ్యాణి చాలా బాధలు పడ్డది. నీకు వచ్చిన దాంతో నువ్వు ఉండు, ఎక్కువగా అతిగా వెళ్ళిపోయి నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు, నీకు వచ్చే క్యారెక్టర్లు వస్తాయి, బొత్తిగా తినటానికి, తిండికి, బతకటానికి నీకు ఆధారం లేకుండా ఏం లేదు కదా అని చెప్పొచ్చు కళ్యాణి. కానీ ఏ దారిలో అయితే వెళ్ళిందో తిరిగి మళ్ళీ అదే దారిలోకి మంజరిని లాగింది. సో ఇది ఇంకొంచెం డౌన్ అయిపోయింది మంజరి ఇక్కడ. అంటే ఇవన్నీ పాకుడు రాళ్ళు. చెప్తా, రాజన్ ఎప్పుడైతే కలిసాడో రాజన్ తన స్థాయికి మించి డబ్బులు ఇచ్చాడు మంజరికి. ఎక్కడో చోట వాడు ఆపొచ్చు, కానీ వాడికి వ్యామోహం తీరుతుంది, వాడి వ్యామోహం తీరుతుంది, వాడు డబ్బులు ఇస్తున్నాడు, వ్యామోహం తీరుతుంది, డబ్బులు ఇస్తున్నాడు. ఇంకెంతకాలం ఈ వ్యామోహాలు, ఈ శారీరక భోగాలు, ఈ సుఖాలు ఇంకెంతకాలం మనిషిలో ఓపుకున్నంత వరకు ఇవి మనుషుల్ని వదిలేవి కాదు. అంటిల్ అన్లెస్ మనం వీటి నుంచి గ్రహిస్తే తప్ప
సో అలా రాజన అతి డబ్బులు స్థాయికి మించి డబ్బులు ఇవ్వడం వల్ల మంజరి యొక్క మూమెంట్ ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయింది. అంటే తాను అనుకుంటుంది పై స్థాయికి వెళ్ళిపోయిందని, కానీ తను దిగజారిపోతుంది. సో చివరికి కిషన్ లాల్ అదే పరిస్థితి, కంప్లీట్గా దిగజారిపోయింది. ఫైనల్ ట్విస్ట్, ఇంత పెద్ద సిచ్యువేషన్స్లో మంజరి సిచ్యువేషన్స్కి కిషన్ లాల్ అరెస్ట్ అయ్యాడు. కిషన్ లాల్ ఇంకా విచారణ మొదలవ్వాలి. విచారణ మొదలైన తర్వాత ఇంకా తను అసలు ఆ బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందో తను చెప్పాలి. తీరా ఆ బ్లాక్ మనీ నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పి ఆ బ్లాక్ మనీని ఇదిగో మనం మంజరి ఇల్లు కట్టడానికి కూడా ఉపయోగించాను అంటే ఆ బిల్డింగ్ డిమాలిష్ చేస్తారు. దానివల్ల పోయేది ఏముంది? ఒక బ్లాక్ మనీ నీకు ఒక వ్యక్తి నాకు ఇచ్చాడు, బాబు నువ్వు కట్టిన ఇల్లు ఇది బ్లాక్ మనీతో డిమాలిష్ చేస్తాం అని అంటే అయిపోయింది. ఒకవేళ మేబీ మంజరి పేరు బయటికి రాకపోవచ్చు కూడా, కానీ మంజరి ముందుగానే యాంగ్జైటీ ఫీల్ అయింది. మంజరి క్యారెక్టర్లో యాంగ్జైటీ అనే ఒక ఎలిమెంట్ ఉంది. మీరు గమనిస్తే మంజరికి కొంచెం యాంగ్జైటీ మూమెంట్ ఉంది. ప్రతిదానికి ముందుగా కొంచెం భయపడుతూ ఉంటుంది. మరి చలపతి అనే వ్యక్తి ఏం కాదు, విచారణ జరగాలి, ఇంకా విచారణ జరగాలి అని పేరు బయటికి రావాలి, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం, ముందు ఎందుకు అనాలిగా, వీడు తక్కువని సక్సేనా రికమెండ్ చేస్తారు. మీరు గమనిస్తున్నారా? సరైన సమయంలో సరైన సలహా, సరైన నిర్ణయం తీసుకోవడం అనేది సక్సెస్లో 99% ఇంపార్టెంట్. ఆ 1% మన కృషి. వీడు ఎప్పుడైతే రాంగ్ స్విచ్ నొక్కాడో మంజరి తక్కువని వెళ్ళి సక్సేనా కలిసింది. ఈ సక్సేనా ఎలా ఎక్స్ప్లోయిట్ చేశాడో మంజరి మీకు అందరికీ తెలుసు. సో ఏమైంది? సో చివరిగా మాధవరామ నుంచి రామచంద్ర నుంచి ఎప్పుడైతే పక్కదారికి వచ్చిందో చలపతి తన స్వార్థానికి వాడుకున్నాడు, శర్మ తన స్వార్థానికి వాడుకున్నాడు, రాజమణి తన స్వార్థానికి వాడుకుంది, కళ్యాణి తన స్వార్థానికి మంగమ్మని వాడుకుంది, మంజరిని వాడుకుంది, రాజను, కిషన్ లాల్ వీళ్ళందరూ మంజరిని తన స్వార్థం కోసం వాడుకుంది. మరి మంజరి కూడా తన స్వార్థం కోసం వీళ్ళందరినీ వాడుకుందా అంటే వాడుకుంది. కానీ మంజరికి ఒక క్యారెక్టర్ ఉంది. రాజమణిని, వసంతని ఎప్పుడూ బయటకు పంపలేదు. గుంటూరులో వాళ్ళ యొక్క స్నేహం మొదలైన దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి బంగ్లాలో పెట్టి వాళ్ళకి సకల మర్యాదలు ఇచ్చింది తప్పితే ఏ రోజు ఈ రాజమణి, వసంత చలపతితో చేతులు కలిపి మంజరి మీదకి లేనిపోని మాటలు చెప్పినా సరే మంజరి బాధపడిందే కానీ వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపలేదు. శర్మ, చలపతి ఎంత మంజరిని తన స్వార్థం కోసం వాడుకున్నా చలపతి ఏ రకంగా మంజరి ద్వారా డబ్బు సంపాదించి దాని ద్వారా తాను ఒక నిర్మాత అవ్వాలని ఎంత కలలు కానీ మంజరిని ఎంత వాడుకున్నా సరే మంజరి ఏ రోజు చలపతిని బయటికి వెళ్ళమన్నది. చివరికి చలపతి నువ్వు చెప్పు సలహా, నువ్వు తెలివైన వాడివి అని ఒక సాఫ్ట్ కార్నర్తో మాట్లాడింది. కళ్యాణితో అంతే. రాజను, కిషన్ లాల్కు తాను ఇవ్వాల్సిన ఒక శారీరక వ్యామోహాన్ని తాను ఇచ్చింది. తనేమీ ఈజీగా తీసుకోలేదు. తనకు ఏదైతే ఉందో ఆ దాన్నే ఆస్తిగా తను ఇచ్చింది. అంటే తనంతో మానసిక వ్యధ అనుభవించింది. ఒక ఇష్టం లేని వ్యక్తితో అసలు ఒక మనసులో ప్రేమ లేని వ్యక్తితో శరీరాన్ని పంచుకోవటం ఎంత నరకం, ఎంత అసహ్యం అని చెప్పి మంజరి ఎన్నోసార్లు బాధపడింది. అదంతా ఒక నెగిటివ్ ఎనర్జీని బిల్డ్ చేసింది మంజరి యొక్క క్యారెక్టర్లో, తన మనసులో. అంటే అదే వెలితి, అదే లోటు. ఇంత సిచ్యువేషన్ ఆల్రెడీ విసిగిపోయిన మంజరి ఇక చివరికి సక్సేనా విషయంలో కూడా ఆ స్థాయికి అడల్ట్ ఫిలిం తీసి అది జనాల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి అని ఆ స్థాయికి దిగజారిపోయేటప్పటికి మంజరి జీవితం మీద హోప్ కోల్పోయింది, తట్టుకోలేకపోయింది. అందుకే మంజరి టోటల్గా తన ప్రాణాన్ని తానే తీసుకుంది. ఇక్కడ చెప్తా అసలు డైలాగ్. వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉండగా మంజరి, మాధవరావు వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉండగా దారిలో ఒక ఇల్లు దగ్గర ఆగుతారు. ఆ ఇంట్లో నుంచి ఒక ఆడ వ్యక్తి అరుపులు వినపడదు. మంజరి కారు దిగి డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. వెళ్ళి తిరిగి రక్తపు మరకలతో ఆ చైర్తో వచ్చి మళ్ళీ కారులో కూర్చుంటాడు. ఇప్పుడు మాధవరావు అడుగుతాడు ఏమైంది. మంజరి అంటుంది మాస్టారు అంటుంది కదా మొదటి నుంచి, ఎవరో అమ్మాయి గర్భంతో ఉంది మాస్టారు, చాలా కష్టపడింది, గోడకి ఇలా ఆనుకొని ఉంది. సో మేమందరం సహాయం చేసాము, ఎంతో కష్టపడి సహాయం చేసాము. సో మగబిడ్డ పుట్టాడు. ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. కనీసం నుంచుంటే మొత్తం నీళ్ళు ఎక్కడ కారుతాను, ఎందుకంటే ఆ టైంలో ఉరుములు వాన పడుతుంది. అంత వానలో కూడా మంజరి ఆ అరుపులు విని వెళ్తుంది. సో డెలివరీ సక్రమంగా అవుతుంది. మళ్ళీ యాస్టేజ్గా మంజరి వచ్చి కారులో కూర్చుంటుంది. నాకు ఒక విషయం అర్థమైంది మాస్టారు, ఆమె మేము వెళ్ళినప్పుడు ఆ నొప్పులతో ఇలా గోడకి ఇలా నుంచుంది, గర్భంతో ఉంది, నొప్పులు పడుతుంది డెలివరీ అయ్యే సమయంలో. మేమందరం చాలా ప్రయాసపడి
ఆ గర్భం డెలివరీ సక్రమంగా అవడానికి ఎంతో ప్రయత్నం చేశాము. ఎప్పుడైతే అంత నొప్పులు పడ్డ ఆ తల్లి మొట్టమొదటిసారి ఆ బిడ్డను చూసినప్పుడు ఆ కష్టాన్ని, ఆ నొప్పిని అంతా మర్చిపోయి చాలా ఆనందంగా నవ్వుతుంది అని అంటుంది. ఆల్రెడీ తనకు తెలుసు 3 పిల్లలు ఉన్నారు, చాలా పూరి గుడిసెలో ఉన్నారు, మొత్తం నీళ్లు కారుతున్నాయి. కానీ ఇంకో 4వ బిడ్డను కన్నది. వాళ్ళు కూడా అడుగు తినాలి, వాళ్ళు కూడా రోడ్డు మీద ఉండాలని తనకు తెలుసు. ఆ పిల్లోడు కూడా ఆ పేదరికంలోకి వస్తాడని కూడా తెలుసు. కానీ ఆ కష్టాలన్నింటినీ మర్చిపోయి ఆ పసిపిల్లని చూసి ఆ తల్లి నవ్వుతుంది. ఆనందంతో కళ్ళల్లో ఆ కన్నీళ్లు నేను చూశాను మాస్టర్ అంట. మీకు ఒక విషయం చెప్పనా మాస్టర్, జీవితంలో ఈ డైలాగు దిస్ ఇస్ ద ఫైనల్ డైలాగ్ ఆఫ్ మంజరి. ఆ రోజు ఆ కారులో ఈ డైలాగ్ చెప్తుంది. దాని తర్వాత సక్సేనా విషయంలో జరిగింది కలుసుకొని వెళ్ళిపోతుంది. సో ఇది డైలాగ్ మాధవరావుతో చెప్తుంది. మాస్టారు, జీవితంలో డబ్బు లేకపోవడం కాదు బాధ, జీవితంలో పేరు లేకపోవడం కాదు బాధ, జీవితంలో ఏవో కష్టాలు ఉండటం అసలు అవి కాదు బాధలు కానే కావు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఆకాశం అంత డబ్బులు ఉన్నాయి, అంత పేరుంది. నిజమైన బాధ అంటే ఏంటో తెలుసా మాస్టారు? మనల్ని ప్రేమించేవారు లేకపోవడం, మనం ప్రేమించడానికి ఎవరు దొరకపోవడం అని అంటుంది. దిస్ ఇస్ ద డైలాగ్. ఇది నేనేదో మీకోసం చెప్తుంది కాదు, నేను దీన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అంటుంది. సో ఈ మొత్తం డైలాగ్లో మనం మంజరి యొక్క పాత్రను అర్థం చేసుకోవచ్చు. మనల్ని ప్రేమించేవారు లేకపోవడం, ఒక్క మాధవరావు రామచంద్రన్ తప్పించి చలపతి, శర్మ, రామ్లాల్, సేట్లాల్, కిషన్, రాజన్, కళ్యాణి, రాజమణి, వసంత, నాగమణి ఒక్కళ్ళన్నా మంజరిని స్వతహాగా నిజాయితీగా ప్రేమించిన వాళ్ళు లేరు. తన దగ్గర నుంచి ఏదో ఆశించి తనను ఒక ముడిసరుకుగా ఉపయోగించుకొని డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తులే. దానివల్ల తనకేమైందంటే డబ్బు వస్తుంది. కానీ ఆ స్వచ్ఛమైన అభిమానం, ఆ స్వచ్ఛమైన ఆదరణ, ఏమీ తిరిగి ఆశించకుండా ఉండే ఆ అనురాగం దొరకట్లేదు తనకి. దానివల్ల తను చివరికి చాలా ఒంటరితనాన్ని ఫీల్ అయింది. మనం ప్రేమించడానికి ఎవరు లేకపోవడం. ఈ మంజరిని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, కానీ మంజరి ప్రేమించవచ్చు ఇంకెవరినైనా ఎవరు దొరకడం. చలపతిని ఫస్ట్ ప్రేమించాలని ప్రయత్నించింది, కానీ చలపతి ఎంత నీచంగా ప్రవర్తించాడు. వాడికి ఓన్లీ డబ్బు, ఆ డబ్బు ద్వారా ఎలా సంపాదించాలి, మంజరిని ఎట్లా వాడుకోవాలి, ఇదే తన యొక్క క్యారెక్టర్. చివరికి రాజమణి వసంతను కూడా కొంతవరకు ప్రేమించింది, తను అభిమానించింది. కానీ రాజమణి వసంత కూడా కొంచెం మంజరి మీద అసూయ పడేటప్పటికి వాళ్ళను కూడా ప్రేమించలేకపోయింది. సో తాను ప్రేమించడానికి ఎవరు దొరకలేదు, తనను ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేదు, ఒక్క మాధవరావు రామచంద్రన్ తప్ప. అందుకే మొత్తం పాగుడ్రాలు మొత్తం ఎక్కడికి వెళ్ళినా మాధవరావు రామచంద్రం అని అంటుంది. సో దట్ ఈజ్ మంజరి. మంజరి చాలా పట్టుదల మనిషి, 1. 2, ఒకసారి తనకి ఏదైనా సహాయం చేస్తే జీవితం గుర్తుపెట్టుకుంటుంది, చాలా కృతజ్ఞత ఉన్న మనిషి. అందుకే మాధవరావు క్యారెక్టర్ని ఎప్పుడూ వదలలేదు మంజరి. అయితే 2, దిస్ ఈజ్ ఆల్ ఎంటైర్ ప్యాటర్న్ ఆర్ ప్లాట్ ఫర్ ది పాకుడ్రాలు. అయితే ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆట ఎక్కడ ఆపాలో మనకు తెలియాలి. ఆట నిరంతరం ఆడుకుంటూ పోతే ఆట ఎప్పుడు మనకు అనుకూలంగా రాదు, ఎక్కడో చోట ఇరుక్కుపోతుంది. దాన్ని పద్మవ్యూహం అంటాం. మొట్టమొదట ఈ బీచ్ రోడ్లు ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు అక్కడ పేరున్న ముంబై డైరెక్టర్, మొట్టమొదటి నర్తకి సినిమా తీసిన డైరెక్టర్, హిందీ డైరెక్టర్ మంజరితో చెప్తాడు, వద్దు మేడం, మీరు ఇంకా 2-3 సినిమాలే తీసింది, కొంత సమయం ఆగండి, కొంచెం నిలదొక్కున్నాక అప్పుడు కట్టండి, ఇప్పుడు ఎందుకు ఇంత తప్పు చేసి కట్టడం అని చెప్తాడు. అయినా మంజరి ఒప్పుకోదు. ఎందుకంటే ఆ మొండి పట్టుదల, ఎక్కడైతే మొండి పట్టుదల ఉంటుందో ఆ మొండి పట్టుదలలో ఒక విజ్డమ్, ఒక వివేకం ఉన్నప్పుడు అది నీకు ఫలితాన్ని ఇస్తుంది. విజ్డమ్ లేని మొండి పట్టుదల చివరికి నేను ప్రమాదానికే తీసుకెళ్తాను. వాడు చెప్పాడా, వినాలా? వినలేదు. వినకుండా సక్సేనా దగ్గర నుంచి, కిషన్ లాల్ దగ్గర నుంచి తీసుకొచ్చి అంత పెద్ద కోట్లతో బిల్డింగ్ కట్టి
చివరికి వాడు ఇరుక్కున్నాడు, మనం ఇరుక్కున్నాం. అప్పులు ఉన్నాడు వెనకాల, చెప్పులు లేనివాడు వెనకాల తిరగొద్దంటారు. ఎందుకంటే అప్పులు ఉన్నాడు వెనకాల తిరిగితే వాడిని మనం అడుగుతారు, అప్పు వాడు ఏడు నువ్వు వాడితో తిరుగుతావు కదా అని. చెప్పులు లేనివాడు వెనకాల, చెప్పులు ఉన్నాడు వెనకాల మనం తిరిగితే వాడు చెప్పులు ఉన్నాయి కాబట్టి వాడు ఎట్లయినా తిరుగుతాడు, మనకు చెప్పులు లేవు, మన కంపంతా పుచ్చుకుంటాం. సో మంజరిలో ఎంత నిజాయితీ ఉన్నా మాధవరావుని రామచంద్రాన్ని మర్చిపోకపోయినా, మంజరిలో సాధించాలి అనే ఒక పట్టుదలతో గుంటూరు నాటకాల దగ్గర నుంచి తన దేశం మొత్తం పేరు తెచ్చుకొని అమెరికా వెళ్ళి మ్యారిలిన్ మాన్రోతో మాట్లాడగలిగినంత ప్రతిభా పాఠవాలు ఉన్నా కేవలం కొన్ని విషయాల్లో ఉన్న ఒక అహంకారం, ఒక మొండి పట్టుదల వల్ల మంజరి క్యారెక్టర్ మొత్తం డౌన్ అయిపోయి చివరికి ఓటమి పాలైంది. అది మనిషిని ఎప్పుడైతే అహంకారం, విచక్షణ లేని మొండి పట్టుదల కమ్ముకుంటుందో అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటాం. సో దీస్ ఆర్ ద పాజిటివ్ అండ్ నాట్ పాజిటివ్ యాంగిల్స్. చివరికి మంజరి ఏం చెప్పింది? మనల్ని ప్రేమించేవారు లేకపోవడం, మనం ప్రేమించడానికి ఎవరు దొరకపోవడం, ఇదే జీవితంలో నిజమైన బాధ అని చెప్పింది. సో మనం ఎంత సాధించినా, త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది, మనం ఎంత సాధించినా జీవితంలో ఎంత కోల్పోయినప్పుడు ఏం కాదులే అని ఓదార్చేవాళ్ళు, సాధించినప్పుడు నువ్వు సాధించేవాళ్ళని భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత కోల్పోయినా ఎంత పొందినా ఉపయోగం లేదు అని అంటారు. సో మంజరి యొక్క జీవితం అలా ముగిసిపోయింది. సో ఫైనల్గా రావురు భరద్వాజ గారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బుక్ చదువుతున్నప్పుడు ఎంత కళ్ళకు కట్టినట్టు ఉంటుందంటే, మాస్టారు ఇలా నన్ను రోడ్డు మీద వదిలేసిపోతే ఎలాగా, ఇన్ని రోజులు ఒక పుట్టింట్లో ఉన్నట్టున్నాను అని రామచంద్రం మాధవరావుతో చెప్పిన ఒక మంగమ్మ, ముంబై వెళ్ళి అమెరికా వెళ్ళే స్థాయి వరకు ఎదిగిన మంగమ్మ మంజరి చివరికి సక్సేనా చేసిన ఒక చిన్న ప్లాన్, ఒక చిన్న వ్యూహంలో చిక్కుకుపోయి తన ఆత్మగౌరవాన్ని తాను చంపుకోలేక అలిసిపోయింది తను. అందుకే మన మహానటి సినిమాలో ఒక పాట ఉంటుంది, గెలుపు లేని సమరం నడుపుతోంది కాలం, ఇలా ఎంత కాలం భరించాలి ఈ ప్రాణం అంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అవసరాలకు నన్ను అడగటం తప్పదు కాబట్టి నా అవసరానికి కూడా వాళ్ళని వాడుకోవడం. ఇంతమంది చేస్తున్న ఈ రణరంగంలో తన గురించి ఆలోచించేవాళ్ళు, తన కోసం నిజాయితీగా నిలబడేవాళ్ళు ఒక్క క్యారెక్టర్ కూడా లేకపోవడం వల్ల మంజరి ఆ లోన్లీనెస్ ఫీల్ అవుతుంది. సార్ మొత్తం పాత్ర తాలూకు లక్షణం మొత్తం ఈ డైలాగులో కనపడుతున్నాను. సో ఇందాక మొట్టమొదటి విషయం చెప్పినట్టుగా మన జీవితంలో ఎవరెవరైతే వ్యక్తులు కలుస్తారో అప్పుడు మన జీవితం టర్న్ అవుతూ ఉంటుంది. అక్కడ మనం గమనించుకోవాలి. అది మొదటి విషయం. 2, మొండి పట్టుదల ఎక్కడ ఉండాలి అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్, మిడిల్ రాయల్ పాత్. నేను ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి, నేను ఒక ఇంజనీర్ అవ్వాలి అనుకున్నప్పుడు రేయం బాగులు కష్టపడి నువ్వు చదవటం అది పట్టుదల, అది మొండి పట్టుదల. నేను బెట్టింగ్ ఆడతా, నైట్ అంతా క్రికెట్ బెట్టింగ్, తెల్లారికల్లా ₹1,00,000 రావాలి, ఇది ఈజీ మనీ. నేను హీరోయిన్గా సంపాదిస్తా, ఏ అవకాశం వస్తే ఆ అవకాశంతోనే సంపాదిస్తా, నాకు ఇంతకు మించి వద్దు అనుకోవడం పట్టుదల. ఒక రోజు వెళ్ళి అతని వ్యామోహాన్ని తీరుస్తా, తెల్లారికల్లా నాకు ₹1,00,000 వస్తాయి, ఇది ఈజీ మనీ. ఈజీ మనీ ఎప్పుడైనా చేటే చేస్తుంది. ఒక రావు అనే ఒక హీరో ఉన్నాడు ఈ పగడురాలో. అతనేమంటాడు ఒక పర్టికులర్ సినిమా దగ్గర, సార్ మీరు నటించాలి అంటే, లేదు ఇవన్నీ వద్దమ్మా, నాకు ఈ డీలింగ్స్ అన్న నాతో పెట్టదు, నేను డబ్బు మనిషిని, నాకు డబ్బు ఇవ్వండి నేను నటిస్తాను, నాకు ఇంకేం వద్దు అంటాడు. అంటే పర్టికులర్గా ఉన్నాడు. మొట్టమొదటి సినిమాకి చెన్నైలో మొట్టమొదట నిర్మాతతో జయా పిక్చర్స్తో మన మంజరి సినిమా మొదలుపెట్టినప్పుడు రాజన్ దగ్గర నుంచి చాలా డబ్బు తెచ్చి సినిమా తీస్తుంది, పెద్ద హిట్ అవుతుంది. చాలా కష్టపడింది మొదట్లో, అంటే కొద్ది వరకు రాజన్తో కొంతవరకు వ్యామోహం పనులు నడిచినాయి, కానీ దెర్ ఇస్ ఎ లిమిట్, అంతవరకు ఉంది, ఇంకా చాలు. అక్కడ సినిమా తీసింది, గొప్ప సక్సెస్ అయింది. అక్కడతో ఆగలేదు. రాజన్ పోయాడు, కిషోర్ అయ్యాడు, కిషోర్ పోయాడు, సేట్లాల్ అయ్యాడు, సేట్లాల్ పోయాడు, సక్సేనా అయ్యాడు, సక్సేనా పోయాడు, చివరికి ఇంకెవడు. అంటే ఈ ఆట ఎక్కడ, ఆట ఆగలేదు, ఆట నిరంతరం సాగుతుంది. అప్పటికి ఒక దగ్గర మంజరి అంటుంది ఏమని, అందుకే నేను చలపతి క్యారెక్టర్ని ప్రెస్ చేశాను. అప్పటికి మంజరి అంటుంది, ఎప్పుడైతే తనకి ఒక చిన్న అనారోగ్య సమస్య వచ్చిందో
ఆ బాలీవుడ్లో సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత తిరిగి చెన్నై వస్తుంది, కళ్యాణి చనిపోయిన తర్వాత అంటుంది ఇంకొద్దు చలపతి, ఇంక ఈ సినిమాలు మనకు వద్దు, ఇప్పటి వరకు ఉంది చాలు, నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు సినిమాలు తీస్తాను, ఇంకెక్కడితో ఆపేద్దాం ఉంటుంది. అప్పుడు మళ్ళీ చలపతి గాడు మొదలు పెడతాడు. లేదు లేదు నువ్వు మానేస్తే ఎట్లా, ఒక ప్లాన్ చేయి, సంవత్సరానికి 4 సినిమాలే నటిస్తానని చెప్పు, అప్పుడు నీకు డిమాండ్ పెరుగుతుంది అని చెప్పి మళ్ళీ లేనిపోని ఐడియాలు ఇస్తాడు. ఆ ఐడియాలో మళ్ళీ మంచిగా పడిపోతుంది. మళ్ళీ కిషన్ లాల్ బ్యానర్లోనే నటిస్తాను అని పెట్టు రోల్ అని చెప్పేసి మళ్ళీ అదొక రోల్ కొట్టిస్తారు. దానివల్ల ఇండస్ట్రీలో వ్యతిరేకం వస్తుంది. సో అందరితో శత్రుత్వం పెంచుకుంటుంది. కనీసం మంచిగా ఆ రోజు అక్కడ ఆయన కొద్ది సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, ఇంకొద్దు, కళ్యాణ్ చనిపోయిందాక నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయింది అన్నప్పుడు చలపతా సరే మనకుంది కదా డబ్బు ఇంతవరకు చాలు అని ఆగితే అయిపోతుంది కదా, అక్కడ కూడా ఆగాలి. చలపతి మళ్ళీ ప్రోత్సహించాడు. సో అది మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిటైజ్ చేస్తున్నారా, వాళ్ళు మనకి సహకరిస్తున్నారా, వాళ్ళ అవసరాలకు మనల్ని వాడుకుంటున్నారా, ఇందులో వాళ్ళ స్వార్థం ఏముంది అనేది ఆలోచించుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, లేదు తప్పని పరిస్థితిలో 1-2 సార్లు కలవడం, వాళ్ళ వల్ల మనకు ప్రమాదం అవుతుంది, వాళ్ళ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుందని గ్రహించడం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇది ముఖ్యం. సో జీవితంలో మొట్టమొదటి విషయం పాకుడురాళ్ళ ద్వారా మనం ఎవరైతే కలుస్తున్నారో మనం కలిసే వ్యక్తుల ద్వారానే కొన్ని టర్నింగ్ పాయింట్లు అవుతాయి జీవితంలో. 1, 2 పట్టుదల అనేది రాయల్ మిడిల్ పాత్రలో ఉండాలి, రాయల్ పాత్రలో ఉండాలి పట్టుదల. ఈజీ మనీ ఎర్నింగ్లో పట్టుదల ఉండకూడదు, అది 2. 3 మనల్ని ప్రేమించే వాళ్ళు లేకపోవడం, మనం ప్రేమించడానికి ఎవరు దొరకపోవడం. అంటే దేర్ ఈజ్ 1 పర్సన్ షుడ్ బి, అది అమ్మ కావచ్చు నాన్న కావచ్చు. అందుకే తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత మనకు ఆ కైండ్ ఆఫ్ ప్రేమ దొరకదు. ఇది 3వది. 4 మంజరి ఆ మొండి పట్టుదల వల్ల కూడా చాలా వరకు నష్టపోయింది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ద్వారా చివరికి మంజరి కథ ముగిసిపోయింది. అందుకే మంజరి దీనికి పాకుడురాళ్ళని పేరు పెట్టారు మన భరద్వాజ గారు. పాకుడురాళ్ళు అని అంటే దాని అర్థం, సో ఇదొక పాకుడురాయి, ఇక్కడ ఒక కాలేశం, పాకుడురాళ్ళు జారిపడ్డాం. సరే రెండో దాన్ని వేయకుండా మళ్ళీ పక్కకు వచ్చి ఇలా ప్రశాంతంగా వెళ్తే ఓకే, లేదు మళ్ళీ 2వ రాయి, మళ్ళీ 3వ రాయి, మళ్ళీ 4వ రాయి మీద కాలేసి, ఇట్లా ఒక రాయి మీద ఒక రాయి అనుభవం అవుతున్నా సరే ఆ మొండి పట్టుదల అహంకార దారులతో మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్క పాకుడురాయి మనల్ని దిగజార్చి చివరికి పాతాళంలోకి వెళ్ళిపోయి అలా ఓటమి పాలైంది. అందుకే పాకుడురాలు మన జీవితంలో ఎక్కడెక్కడ వస్తాయి, ఎక్కడ అడుగు పెడితే మనం జారి కింద పడతాం అనేది ఒక అనుభవం నుంచి నేర్చుకోవాలి. సో రావుల్ భరద్వాజ గారికి ధన్యవాదాలు. ఎంతవరకు సమయం ఇచ్చి విన్నందుకు మీకు కృతజ్ఞత. జై హింద్, జై భారత్.